అది ఏ పరిస్థితి అయినా నీ చేతులు దాటిపోవచ్చు, కానీ నా యేసయ్య చేతులు దాటిపోలా. యేసయ్య చేతులు దాటిపోలా. ఆయన చేతులే గనక దాటిపోతే మోషే అనేవాడు చరిత్రలో లేడు. ఆయన చేతులే గనక దాటిపోతే ఆ కొండ మీదకి వెళ్ళి ఎక్కి కూర్చుని ఈ దేవుడితో ముఖాముఖిగా కూర్చుని మాట్లాడే ఒకడు లేడు. బైబిల్ గ్రంథం అంతట్లోనే యేసు ప్రభువు తప్ప మోషే లాంటి ప్రవక్త లేడు. ఎంటైర్ బైబిల్ గ్రంథం అంతట్లో యేసు ప్రభువు తప్ప నుంచి మోషే గారు లాంటి ప్రవక్త లేడు. అమ్మ చేతులు దాటిపోయాయి, నాన్న చేతులు దాటిపోయాయి, కుటుంబం చేతులు దాటిపోయాయి. నేటి దినాల్లో అనేక మంది నా బిడ్డలు నా చేయి దాటిపోయారు, నా మాట వింటలేదని చెప్పి. నా కుటుంబం నా చేయి దాటిపోయింది, నా భార్య నా చేయి దాటిపోయింది, నా పరిస్థితులు నా చేయి దాటిపోయింది. నిన్నొక ఎవరి బిడ్డ ఫోన్ చేసి అంటాడు, అన్న నన్ను వదిలిపెట్టేసి నాకు అంత దూరంలో ఇంకో ఇల్లు తీసుకుని ఉంటున్నారన్న, తట్టుకోలేకపోతున్నాను. నేను ఒకటి చెప్పాను, నీ చేయి దాటిపోవచ్చు సహోదరుడా, కానీ యేసయ్య చేయి దాటిపోలా. ఆ నైలు నదిలో అమ్మ చేయి దాటిపోయింది, మోషే ఉన్న పెట్టే, కానీ నా తండ్రి చేయి దాటిపోలా, యేసయ్య చేయి దాటిపోలా. Jesus Revival Ministries. ఇక ఆ అమ్మ ఏమ్మా, ఆ చిన్న బిడ్డ యొక్క తల్లి ఇక ఆనందానికి అవధులు లేవు. అబ్బా తప్పించాడు దేవుడు, దేవా స్తోత్రం నాయన అని చెప్పి చక్కగా ఆ బొడ్డోడిని కాపాడుతూ 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 ఉండగా ఈ మొదనష్టపు రాజు ఇంకో మాట చెప్పాడు. ఈ మొదనష్టపోడు ఈడు కాష్టపోడు ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో మంత్రసానుల చేతిలో నుండి ఒకవేళ మీరు తప్పించుకున్నారేమో, చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని తీసుకెళ్ళి నదిలో పడేయండి అన్నాడు. ప్రతి కుమారుణ్ణి, పుట్టినటువంటి ప్రతి కుమారుణ్ణి, చిన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మీరు నదిలో పడేయండి. ఇదేంట్రా, ఒక గండం దాటామనుకుంటే ఇంకో గండం వచ్చి పడింది ఏంటి? జీవితానికి సుఖం లేకుండా పోయింది. ఇంకేముందిలే, నా చిన్నబిడ్డను నేను సంపాదించుకున్నాను అని అనుకునేసరికి ఈ రాజుగారు ఉన్నట్టుండి నదిలో పిల్లల్ని ఎట్లా నదిలో పడేస్తారండి? చిన్నబిడ్డల్ని, చంటి బిడ్డల్ని. ఎంత దరిద్రుడు అండి. మాది ఒక మనిషి అని చెప్పి మనం అనుకుంటున్నాం. కాస్త ఆగి ఆలోచించండి. ఇవాళ సైతానుడు ఆలోచన అదే. చిన్న బిడ్డల మీద కూడా వాడు కన్నేశాడు. దొరికిన వాళ్ళు దొరికినట్లుగా ఈడ్చుకుపోవడానికి వాడు కన్నేశాడు. కాబట్టి చిన్న బిడ్డల కోసం కూడా ప్రత్యేకించి ప్రార్థన చేస్తాను నేను. దేవునికి స్తోత్రం. చంటి బిడ్డలు, పాలు తాగే బిడ్డల గురించి కూడా ప్రత్యేకించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రార్థన చేపిస్తాడు. మీరు కూడా నేర్చుకోండి. మీ పిల్లలు యవన బిడ్డలైతే యవన బిడ్డల గురించి మాత్రమే ప్రార్థన చేయటం కాదు, చంటి బిడ్డల మీద కూడా అపవాది కన్నేశాడు. అప్పుడే వాళ్ళని త్రుంచివేయాలని చెప్పి వాడు చూస్తున్నాడు. వారి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. వారికి కాపుదల నువ్వు నాయనా, వారిని కాపాడండి ప్రభు అని చెప్పి వారి గురించి కూడా మనం దేవుణ్ణి అడగటం నేర్చుకోవాలి, ప్రార్థన చేయాలి. ఆమేన్ చెప్పండి. నదిలో పడేయండి. ఇది చాలామంది తీసుకెళ్ళి నదిలో పడేస్తున్నారు. ఏం చేస్తాం? పడేయకపోతే ఇక రాజు చెప్పింది చేయకపోతే అయిపోయినట్టే. ఇక ఈవిడ గారు 3 నెలలు దాచిందంట ఆ బుడ్డాడిని. ఎన్ని నెలలు? 3 నెలలు దాచింది. చిన్నపిల్లోని దాయటం చిన్న సంగత.
వాడు ఏడవడు, ఏడిస్తే 4 ఇల్లు పడద్దు కదా. మరి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు వచ్చేసి ఆడిని పీకెళ్ళి పడేస్తారు. మరి ఎట్ట దాచిందో మహానుభావురాలు. 3 నెలలు వాడి స్వరం బయట వ్యక్తికి వినపడకుండా దాచిందండి. కన్న ప్రేమ ఏం చేస్తుంది? ఇక దాయలేకపోతుంది. ఇక నా వల్ల కాదు, వీడి స్వరం ఇక వినపడి ఈ రేంజ్ పెరిగిపోతుంది. స్వరం పెద్ద స్వరం అవుతుంది వీడిది. ఇక వినపడితే కుటుంబం అంతటిని చంపుతారు వాళ్ళు ఎందుకు పడేయలేదని. ఇక చేసేదేమీ లేదు. ఇక నేనేం చేస్తానంటే వీడి కొరకు ఒక జమ్ము పెట్టి చేస్తా. చదవండి ఒకసారి, అది 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుణ్ణి కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాణ్ణి దాచెను. 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాణ్ణి దాచలేక, అదిగో తరువాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఎడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. దేవునికి స్తోత్రం. నదిలో పడేసింది. పిల్లోడిగా తీసుకెళ్ళి పడేయకుండా ఒక చిన్న పెట్టె లాంటిది చేసి, అమ్మ వినాలి, పెట్టె లాంటిది చేసి ఆ పెట్టెలో బాబును పెట్టి నదిలో వదిలేసి. ఆ నదికి ప్రసిద్ధి ఏంటో తెలుసా? ముసళ్ళు. ఆ నది నిండా ముసళ్ళే. అలాంటి ముసళ్ళతో నిండినటువంటి నదిలో వేరే ఆప్షన్ లేదు. ఇక చిన్న పెట్టి చేసి దానిలో పెట్టి వదిలేసింది. ఏమవుద్దో మా తమ్ముడు, మా ముద్దు తమ్ముడు, మా చిన్ని తమ్ముడు ఏ ముసలొచ్చి మింగేస్తుందో అని చెప్పి ఏడుస్తూ అక్క ఆ నది గట్టును నిలబడి చూస్తూ ఉంది. ఎటెళ్తుందో ఈ పెట్టని. ఒకసారి ఆలోచించండి. ఆ ఫ్యామిలీలోకి మీరు వెళ్ళి అది ఎలా ఉంటుందో, అమ్మ గుండె ఎలా ఉంటుందో, అక్క గుండె ఎలా ఉంటుందో, అన్న గుండె ఎలా ఉంటుందో, నాన్న గుండె ఎలా ఉంటుందో. దూరాన నిలబడి చూస్తుంది. అది అలాగా వెళ్తుంది. వాడు పాపం గావురు మన ఏడుస్తూ ఉన్నాడు. అది అలాగా ఏ మొసలి నోట్లో పడిపోద్దో అని ఎదురు చూస్తూ ఉండగా ఏ మొసలి నోట్లో కూడా ఆ పెట్టి పడకుండా అలాగ తప్పించుకుంటూ వెళ్తుంది. ఎక్కడ దాకా సాగిందయ్యా ఆ ప్రస్థానం అంటే, రాజుగారు కూతురంట ఆ నదిలోనికి వచ్చి స్నానం చేస్తుందంట. తన పనికత్తెలతో కూడా స్నానం చేయడానికి రాజుగారు కూతురు వచ్చింది అక్కడికి. ఈ పెట్టంట వెళ్ళి రాజుగారు కూతురు స్నానం చేసే దగ్గర ఆగిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి ఆగింది. అది ఆగి ఆవిడేదో ఇక తన స్నేహితులతో పనికత్తెలతో ఆవిడ ఇక స్నానాన్ని చేయడానికి కాస్త జలసాలు ఆడడానికి ప్రారంభిస్తూ ఉండగా ఒక స్వరం వినపడుతుంది. చిన్నపిల్లోడు ఏడుస్తున్న స్వరం. ఆ స్వరం వినపడగానే ఏంటిది ఆ పెట్టి ఇటు తీసుకురండి అని చెప్పాను అంది. ఆ పెట్టి దగ్గరికి తీసుకొచ్చింది. ఆ పెట్టి తెరిచి చూస్తే చక్కని పండంటి ఒక బిడ్డ, చూడగానే ముచ్చటేసేటటువంటి ఒక బిడ్డ ఏడుస్తూ ఉన్నాడంట. ఆడి ఏడుపు చూసి ఈవిడ మనసు కరిగిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదంతా ఎవరు చూస్తున్నారు? అక్క చూస్తుంది. అక్కలు చూడాలి చెల్లెళ్ళు ఏం చేస్తున్నారో, తమ్ముడు వాళ్ళు ఏం చేస్తున్నారో, వాళ్ళు అసలు ఎటు వెళ్తున్నారో, ఆ పెట్టి ఎటు వెళ్తుందో. అక్కలో అమ్మలో చూడాలి కాస్త. వాడికి ఫోన్ అంటే ఇష్టమని ఇచ్చి వదిలేమాక తగలాటం తీసుకొస్తాడు. కాస్త చూడు, ఆ పెట్టి ఎటు వెళ్తుందో చూడు. దేవునికి స్తోత్రం. ఆ గేమ్ ఎటు వెళ్తుందో చూడు. నిజమండి, అదేదో గేమ్ అంట, చాలా ఛాలెంజెస్ ఉంటాయంట ఆ గేమ్లో.
ఆఖరి ఛాలెంజ్ చేసే ఏంటో తెలుసా? 5 అంతస్తులు దాబాయికి దూకాలంట అక్కడి నుంచి. ఆఖరి ఛాలెంజ్ అది ఆ గేమ్లో. అలా దూకి చాలామంది చచ్చిపోయారు యవనస్తులు. ఆ తర్వాత గవర్నమెంట్ దగ్గరికి నిదానంగా కొంతమంది చచ్చిన తర్వాతకి వెళ్ళేది. అప్పుడు ఆ గేమ్ క్రియేట్ చేసినటువంటి వాడి మీద కేసేసి కోర్టులో వేసి నానా రచ్చ. ఆ పెట్టి ఎటు వెళ్తుందో చూడండి, ఆ గేమ్ ఎటు వెళ్తుందో చూడండి. ఇక్కడ మిరియామ్ అనే అక్క ఉంది. ఎవరికి? మోషే అనేటటువంటి వ్యక్తికి, చిన్ని తమ్ముడికి. దేవునికి స్తోత్రం. ఇంత ఎవరయ్యా ఈయనంటే మన మోషే గారి ప్రస్థానం ఇది. ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొచ్చాడే, ఎర్ర సముద్రాన్ని చీల్చాడే, అరణ్యంలో 40 సంవత్సరాలు తన ప్రజల్ని నడిపించాడే ఆయన గారిని కాజేయాలని చూశాడు సైతానుడు. ఆమెన్. ఆ పెట్టిలో వాడు ముఖం చూడగానే ఆ యొక్క ఫరో కుమార్తెకి ముచ్చట అనిపించి మురుసుకుంటూ ఉండగా ఈ అక్క పరిగెత్తుకుంటూ వచ్చేసింది. ఈ అక్క చాలా తెలివైంది. చెప్తున్నాను కదా, అక్కలకి తెలివిగా ఉండాలి, పిచ్చితనంగా ఉండకూడదు. ఎందుకంటే లోకం బాగోలా, పరిస్థితులు బాగోలా, తెలివిగా ఉండాలి. వచ్చి మా తమ్ముడే అనలా అంటే చంపేసేవాళ్ళు అక్కడే. బాగున్నాడా మా తమ్ముడే అని గంతులేలా. ఆవిడ మురుసుకుంటూ ఉండగా ఈ అక్క పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమంది చదువు నాన్న. అప్పుడు వాని అక్క ఫరే కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా అనెను. అసలు ఆ తెలివి చూడండి. దేవునికి స్తోత్రం. నేను అదే అంట, మీరు బైబిల్ చదవండి, తెలివి గల వాళ్ళు అయిపోతారు. నిజం. దావీదు గారు అంటాడండి, ఏమని? నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కన్నులు. ఆశ్చర్యాలు ఉన్నాయి దీంట్లో. మనం అలా మారిపోతాం చదివితే. ఆవిడొచ్చి అంటుంది, ఇదిగో నీ కొరకు ఈ పిల్లోడిని పెంచడానికి హెబ్రీ స్త్రీల్లో ఎవరినైనా పాలిచ్చి అమ్మను తీసుకురమ్మంటావా అని అడిగింది. దేవునికి స్తోత్రం. ఎంత తెలివిగా ప్రవర్తించింది. ఇంకోటి చెప్పటం మర్చిపోయా, అప్పుడు ఆవిడ వయసు ఎంత అనుకుంటున్నారు? మన వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చినా సరే, పెళ్ళిళ్ళు చేసినా సరే, యా సంసారం యా లోకం అని చెప్పి ఈ మూతిటి వెళ్ళిపోద్ది, ఈ మూతిటి వచ్చేసింది. ఎక్కడేం మాట్లాడాలో తెలియదు. భర్త దగ్గర ఏం మాట్లాడాలో, భార్య దగ్గర ఏం మాట్లాడాలో, పిల్లలు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలో, ఏమండి ఇది తెలీదు. అమ్మా నాన్నోళ్ళు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో. వాళ్ళు వచ్చి కూర్చుంటే ఎడి తిరిగి ఎప్పుడు ఈడే టీనీలు కలిపిస్తాడు. మామూలుగా మనలో అన్నమాట. వాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడన్నా ఈ మనిషి లేచి టీ కలిపోవాలిగా. పొయ్యి మీద పెట్టా కానీ పోసుకురావయ్యా అంటుందంట. ఆడి మొగం సిగ్గిపోయి, ఎందుకే నన్ను నేను నోట్లో 4 లేనుండి అయితే మాత్రం వాళ్ళు వచ్చి మీ అమ్మా నాన్నలు వచ్చినప్పుడన్నా నువ్వు పెట్టుకోకూడదా? ఎప్పుడు ఎడి తిరిగి నా బతుకు నీ దగ్గర ఇదే కదా. కాశాలే పోసుకురా అంటుందంట మళ్ళీ. లేకపోతే ఏంటి, ఈయనతోనే కాపిచ్చేది. తెలీదు. పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో తెలీదు. పిల్లల ముందే ఆవిడ ఈయన తిట్ట, ఈయన ఆయన తిట్ట. నేర్చుకోవాలి. భర్తతో ఏం మాట్లాడాలి, భార్యతో ఏం మాట్లాడాలి. ఒకడు ఉన్నాడు పాపం, మంచోడే, మారాడు, ప్రభువుని నమ్ముకున్నాడు, మారాడు.
ఆడు బాగా అత్యుత్సాహం ఎక్కువైపోయి పెళ్ళైన తర్వాత నేను అసలు ఇదివరకు ఎట్లాంటి కాష్టపూడినో తెలుసా అని చెప్పి ఆయన్ని చెప్పడం మొదలెట్టాడంట. ఎక్కడెక్కడ ఏ గంతులు వేసాడో మొత్తం చెప్తాం ప్రారంభించాడంట. ఉంటుందండి ఆవిడ, వచ్చిన ఆవిడ. నేను ఇప్పుడు మారే అంటున్నాడు. మళ్ళీ ఎవడికి తెలుసురయ్యా, నువ్వెక్కడ మారావో ఏం మారావో నాకేం తెలుసురా స్వామి, సర్లే ఎంత మారావో తర్వాత చూసుకుందాంలే అందంట. మళ్ళీ వచ్చి నా దగ్గరికి వచ్చి అన్న ప్రార్థన చేయి. ఏం చేసేదిరా నేను ప్రార్థన? నీ జ్ఞానం అనేది దేవుడు ఇచ్చాడుగా, ఇచ్చాడు కదంట. మజిలి పెంచడం కాదరా, దీన్ని పెంచరా స్వామి. ఈవిడ ఎంత జ్ఞానంగా మాట్లాడుతుందో చూడండి అమ్మా. ఏమంటుంది వచ్చి, మా తమ్ముడే అంటలా. ఇతన్ని పాలిచ్చి పెంచడానికి దాదిని తీసుకురానా. అప్పుడు ఆవిడ అంటది తీసుకురా. ఏమంది? అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. దేవునికి స్తోత్రం. చదువు నాన్న. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచండి, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, పెంచినందుకు నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా, అమ్మ దగ్గరికి పరుగుని వెళ్ళింది. ఈవిడ వెళ్ళేసరికి అమ్మ ఇంట్లో కూర్చుని భయంకరమైన ఏడుపు. ఎందుకు? నా కొడుకు చెప్పండి ఇక చచ్చిపోయాడు. నదులు వేస్తే మొసళ్ళు తిరుగుతాయండి. ఏ మొసలు మింగేసిందో? నా కొడుకు అయిపోయాడు, నాకు ఇక ఇద్దరే, మూడోవాడు లేడు, ముచ్చటగా అందంగా ముద్దుగా ఉన్నాడు, 3 నెలలు కాపాడుకున్నా, ఇక నా వల్ల కాల, ఏ ముసలి నోట్లోనూ పడిపోయి ఉంటాడు అని చెప్పి గావురు ఏడుస్తుంటే ఈవిడ వెళ్ళింది. ఈవిడ వయసు చెప్తూ అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చాను కదా నేను. ఆవిడ వయసు ఎంత అనుకుంటున్నారు? అప్పుడుకి మిరియాము వయసు 10 నుండి 12 సంవత్సరాలు మాత్రమే. 10 సంవత్సరాల వ్యక్తికి ఎంత జ్ఞానంగా ప్రవర్తించిందిరా అనిపించింది నాకు. దేవునికి స్తోత్రం. మన వాళ్ళకి చూడండి 25 ఏళ్ళు వస్తాయి. నలుగురిలో ఎట్ట మాట్లాడాలో తెలియదు. అంత సింగులరే. నువ్వు వస్తున్నావా? నువ్వు వెళ్ళావా? అక్కడ ఎలా ఉన్నాడు? వస్తాడా? ఓకేనా? రైటా? స్ట్రైటా? ఏం నీ మొహం, ఆ మాట తీరేంటి? ఏమండి, ఆ పద్ధతి ఏంటి? ఎలా మాట్లాడాలి? ఒక దైవజనుడితో ఎలా మాట్లాడాలి? తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి? ఏమండి, మరి బయలుదేరదామా? వత్తనా ఉండు, వెళ్దాంలే ఉండు, కాసేపు కూర్చో, నోరు మూసుకుని. అంటే మాట్లాడటం. ఈవిడికి 10 నుండి 12 సంవత్సరాలు మాత్రమే. ఈ 10 ఏళ్లకే ఎంత జ్ఞానంగా మాట్లాడిందంటే, దాదిని తీసుకొస్తా, ఆవిడ అంటుంది జీతం ఇస్తా అంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గావురుని ఏడుస్తున్న అమ్మ దగ్గరికి వచ్చి చెప్తుంది, అమ్మ ఏడవ మాకమ్మ, తమ్ముడు ఈడుకోడేనే అంది. అసలు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆవిడేమో ఏడుస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలం. ఆవిడ ఎవరని చెప్పాను నేను? ఇటు నుంచి వినపడింది, ఇటు నుంచి కూడా వినపడినాయండి. ఎవరని చెప్పాను అంటే అకుల్లా గారు చెప్పాలంటే, లేవి వంశస్థురాలంటే దేవుని సేవకుల కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇప్పుడు మరి ఆవిడ ఏడుస్తుందంటే ఎక్కడికి వెళ్ళి ఏడుస్తుంది? అంతేగా, దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తుంది.
ఏంటి ప్రభువా ఇట్లా అయిపోయింది, ఏంటి ప్రభువా ఇట్లా అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉండగా వెనకాల నుంచి ఒక స్వరం, అమ్మా తమ్ముడిగో, ఒరే దేవుడు కార్యం చేస్తాడనుకున్నాను కానీ ఇట్లా చేస్తాడా? నదిలో పడేసాం కదే, నదిలో పెట్టిలో పెట్టి విసిరేసాం కదా, ఎలా తెచ్చావు తమ్ముణ్ణి? నువ్వు మళ్ళీ ఇలా తెస్తే, నువ్వేమో ఒకవేళ తెచ్చేసి ఉంటావు, ఇలా తెస్తే మనల్ని అందరిని చంపేస్తారా? అంతేగా మరి, నువ్వు ఇలా తీసుకొచ్చేసావు తమ్ముణ్ణి, మనల్ని అందరిని చంపేస్తారు వీడి స్వరం వినపడితే. అప్పుడు ఆవిడ అంటది, చంపటం కాదు మమ్మీ, పెంచినందుకు జీతం ఇస్తారన్న. దేవునికి స్తోత్రం. చంపటం కాదు, నువ్వు పెంచు, నీకు జీతం ఇప్పిస్తా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? తమ్ముడు పోయాడనే దాంట్లో మైండ్ పోయినట్టుంది నీకు. తమ్ముడిని పోగొట్టుకున్న దాంట్లో నీకు మైండ్ స్క్రూ ఏదో లూజ్ అయిపోయినట్టుందిరా పెద్దనా. కాస్త ఉన్నది నువ్వేనే, నువ్వు మీ అన్నయ్య ఈడెడి తిరిగి పోతాడు, నువ్వు మెంటల్ దాన్ని అయిపో మాకే అని అంటే, మెంటల్ దాన్ని కాదు మమ్మీ, నీకు జీతం ఇస్తారు తమ్ముడిని పెంచితే. అదేంటి? అవును, ఫరో కుమార్తె దగ్గర నేను మొత్తం సెటిల్మెంట్ చేసేసాలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అదే చెప్తున్నానండి. ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయము కలుగును. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. ఆమేన్. అది వీళ్ళు దేవుని బిడ్డలు, దేవుణ్ణి వెతికేవారు, దేవుని కొరకు బ్రతికేవారు. మ్యారేజ్లో కూడా ఏదో ఒక డబ్బున్న వ్యక్తిని చేసేసుకుందాంలేని ఈవిడ అనుకోలా, ఆయన అనుకోలా. డబ్బుందా లేదా ప్రామాణికం కాదు, భక్తుందా లేదా చూసుకోవాలని చూసుకున్నారు వాళ్ళు. అవతల వాడు దైవజనుడా కాదనే చూసుకున్నారు. ఆ వ్యక్తికి సేవ పట్ల భారం ఉందా లేదా అని చూసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధమైనటువంటి రీతిలో భక్తిని చూసుకుని వారు ఒకటయ్యారు కాబట్టి దేవుడు వారిని వదిలిపెడతాడా? ఆమేన్. దేవుడు వారి యొక్క సంతానాన్ని పక్కన పెడతాడా? నైలు నదికి అప్పగిస్తాడా? మొసళ్ళ నోటకి అప్పగిస్తాడా? అప్పగించడు. అదే చెప్తున్నా, ఆయన నమ్ముకుని ఆయన సన్నిధికి సాగేటటువంటి నిన్ను ఆయన ఒక ప్రత్యేకమైన కాపుదల నిన్ను వెంబడిస్తుంది. అది నీకు తెలీదు, కొన్నిసార్లు నువ్వు గుర్తించలేవు. వెంబడిస్తుంది. అది ఫరో కుమార్తె దగ్గరికి వెళ్తుందని, ఫరో కుమార్తె చూస్తుందని, ఫరో కుమార్తె చూసి మరలా తీసుకొచ్చి అందజేస్తుందని ఇవన్నీ కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఈయన నా వైపు చూస్తాడో చూడడో కానీ ఆవిడ మాత్రం పెట్టానక చూస్తూనే ఉంది. అది నేర్చుకోవాలి నువ్వు మిరియా మక్కలో నుండి. దేవునికి స్తోత్రం. దిక్కులు చూసుకుంటా కూర్చోవడం కాదు. దాసుడు కన్ను యజమానుడి వైపే ఉండాలా. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అది ప్రియ దేవుని బిడ్డలారా, అది రాజుగారి కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆ పెట్టె ఆగుద్దని తెలియదు వాళ్ళకి. కానీ ఆ పెట్టెని ఒక కాపుదల వెంబడిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక హస్తము వెంబడిస్తుంది. దేవుని కన్నులు వెంబడిస్తున్నాయి. అది చూసి మిరియాము ఆశ్చర్యపోవచ్చు, అది చూసి వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి కుటుంబం ఆశ్చర్యపోవచ్చు. కానీ
వీరు దేవుని యొక్క హస్తాలలో ఉన్నారు కాబట్టి వీరిని మొసళ్ళు మింగలేవు. వీరు దేవుని హస్తాల్లో ఉన్నారు కాబట్టి నది పాలు అవరు. వీరు దేవుని హస్తాల్లో ఉన్నారు కాబట్టి శత్రువు పాలు అవరు. హల్లెలూయా. ఏ సంఘానికి వెళ్ళాలి మనం? చాలామందికి తెలియదు ఇది. దగ్గరలో ఉన్న సంఘానికి వెళ్దాము, మన కులపోలు పెట్టిన సంఘానికి వెళ్దాము, మన ఊరిలో ఉన్న సంఘానికి వెళ్దాం కాదు. దేవుని హస్తాలు ఏ సంఘం మీద చాపబడి ఉన్నవో ఆ సంఘములోనికి మనం వెళ్ళాలి. ఎందుకనంటే దేవుని కృపా హస్తాలు మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఆ కాపుదల్లో మనం ఉంటాం. కాబట్టి శోధకుడు నిన్ను తాకకుండా, శోధకుడు నిన్ను మృంగివేయకుండా, ఆ నైలు నదిలో ఉన్నటువంటి ఆ మొసళ్ళు నిన్ను మృంగివేయకుండా, దేవునికి స్తోత్రం, ఆ కాపుదల నిన్ను కాపాడుతుంది. అదే కదా మనం చదువుకున్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద. వావ్, దేవునికి స్తోత్రం. సరిగ్గా మనం చెప్పుకున్న ఈ స్టోరీ అదే జరిగింది. అమ్మ చేతుల్లో నుండి నదిలోనికి వెళ్ళిపోయింది ఆ బిడ్డ, పెట్టే, కానీ ఆయన చేతులు దాటిపోలా. అర్థమవుతుందా మీకు బ్రదర్? మన చేతులు, మన పరిస్థితులు దాటిపోవచ్చు, మన దేవుని చేతులు దాటిపోలా. బండ గుర్తుగా దీన్ని మీరు గుండెలో రాసి పెట్టుకోండి. నీ బిడ్డల పరిస్థితి నీ చేతులు దాటిపోవచ్చు. మోషేని ఎలా అయినా కాపాడుకోవాలని చెప్పి 3 నెలలు ఎలా దాచిందో వినపడకుండా వాయిస్, ఇక దాయలేకపోయింది. 3 నెలలే దాయగలిగింది. దేవునికి స్తోత్రం. 3 నెలలు అమ్మ దాచింది. 3 నెలల నుండి 120 సంవత్సరాలు నా తండ్రి దాచాడు. గొడ్డ చపలు గొడ్డో. హల్లెలూయా. ఆయన రెక్కలు దాచాయి, ఆయన రెక్కలు కాపాడాయి, ఆయన హస్తాలు కాపాడాయి. ఆయన హస్తాల్లో నుండి నైలు నది లాక్కోలేదు, ఆయన హస్తాల్లో నుండి ముసళ్ళు మింగలేవు, ఆయన హస్తాల్లో నుండి ఫరో లాక్కుపోలేడు. ఆయన హస్తాలలో నీకు కాపుదల ఉంది. అమ్మనుకుంది నా చెయ్యి దాటిపోయింది, నాన్న అనుకున్నాడు నా చెయ్యి దాటిపోయింది. అక్క అన్న ఏడ్చుకుని ఉంటారు, చిన్ని తమ్ముడు ఇట్లా అయిపోతున్నాడు ఏంటని చెప్పి. నా తండ్రి చెయ్యి దాటిపోలా. హల్లెలూయా. వాళ్ళేసింది నైలు నదిలో కాదు, నైలు నదిలో వేయగానే యేసయ్య హస్తాలు పట్టుకున్నాయి ఆ బిడ్డని. యేసయ్య హస్తాలు పట్టుకున్నాయండి. పట్టుకుని ఎక్కడికి ఎటన్నా వెళ్ళిపోవచ్చు కదండి ఆ పెట్టే. అంతే కదండి. నది అంటే చిన్నగా ఉంటుందా? అది అన్న కాలవ పెద్దది. ఐగుప్తులో ఉన్నటువంటి నది చాలా పెద్దది. అది ఆ నదిలో ఎటో పోవాలి, కరెక్ట్గా ఎక్కడికి వెళ్ళింది? ఏ అడ్రస్కి వెళ్ళాలో ఆ అడ్రస్కి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన హస్తాలు నీ బిడ్డల్ని ఏ అడ్రస్కి తీసుకెళ్లాలో అడ్రస్కి తీసుకెళ్తాయి. ఆయన హస్తాలు నీ కుటుంబాన్ని ఏ అడ్రస్కి తీసుకెళ్లాలో అడ్రస్కి తీసుకెళ్తాయి. ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తాయి. ఎవరికి చూపించాలో వారికి చూపిస్తాయి. ఎక్కడ నిలబెట్టాలో వాళ్ళకి అక్కడ నిలబెడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? ఆయన హస్తాలలోనికి వచ్చేసేయాలి. హల్లెలూయా. ఆయన హస్తాలలోనికి, ఆయన రెక్కల నీడలోనికి వచ్చేసేయాలి. యేసుప్రభు అంటున్నాడు కదా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందకి చేర్చుకొనినట్లుగా నేను నిన్ను ఎన్నిసార్లు పిలిచినా సరే నా మాటను నీవు వల్లకపోతివి అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో. ఎన్నోసార్లు నేను నిన్ను పిలిచా. ఎక్కడికి పిలిచానో తెలుసా? నా రెక్కల నీడకు పిలిచా, నా హస్తాల నీడకు పిలిచా, నా చాటుకు పిలిచాను నిన్ను.
కానీ నేను ఎందుకు పిలుస్తున్నాను నీకు అర్థం కావట్లా, ఎందుకు రమ్మంటున్నాను నీకు అర్థం కావట్లా. నది ఉంది, ముసళ్ళు ఉన్నాయి, ప్రమాదం ఉంది, ప్రాణహాని ఉంది, నువ్వు ఒక్కడివే బ్రతకలేవు. కాబట్టి నా హస్తాల్లోనికి వచ్చేయి అని చెప్పి నేను కోడి తన పిల్లల్ని పిలిచినట్లుగా పిలిచాడంట. కోడి తన పిల్లల్ని పిలిచినట్టుగా ఆయన ఎన్ని మార్లు పిలిచినా సరే ప్రవక్తలను చంపుకుంటా నువ్వు తిరిగావు. చదువుతావా? యెరూషలేమా యెరూషలేమా. ఎన్నో అధ్యాయం? మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ అధ్యాయం 37 చదవాలి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగు చేర్చుకొనెనో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. ఏంటండి ఆ మాట? ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి చేర్చుకొనినట్లుగా నేను మిమ్ములను ఎన్నో మారులంట. అసలు ఆ ప్రేమ ఏంటండి? మాట విన్నోడికి ఇంకోసారి చెప్తామా మనం ఏదైనా మాట వినకుండా ఒకసారి పరిచర్యకి రమ్మన్నాం, నేను పద్దాగా చెప్పను ఏదైనా సరే, ఇది నా పని అని నిలబడితే దేవునికి స్తోత్రం చెప్పుకుంటా కన్నీళ్లతో ఆ రూమ్లో కూర్చుని. నిలబడకపోతే ఆ పని ఏదైనా నేను చేసుకుంటా. అదే నాకు ఇష్టం. కష్టంగా ఎవరితో చేపించడం నాకు ఇష్టం ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఆయన అంట ఎన్నో మార్లు నిన్ను నా రెక్కల క్రిందకి చేర్చుకోవాలని నేను నిన్ను పిలిచినప్పటికీ కూడా నీవు వల్లకపోతివి. నా చేతులు చాపుతున్నా నా చేతుల్లోనికి వచ్చేయి, ఎందుకంటే నా రెక్కల నీడలోనే నీకు ఆశ్రయం ఉంది. నీకు ఆశ్రయం నా రెక్కల్లోనే. ఆదివారం మానేసి పోతే ఆశ్రయం నుంచి బయటికి వెళ్ళినట్లు. నా మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? నా రెక్కల నీడలో నీ ఉంటేనే నువ్వు సురక్షితంగా ఉండగలవు. నా రెక్కల నీడలో ఉంటేనే. వాడు కొన్ని బాణాలు వేస్తున్నాడు, రోగాలు అనే బాణాలు వేస్తున్నాడు, శాపాలనే బాణాలు వేస్తున్నాడు, దారిద్రత అనే మొసళ్ళు తిరుగుతున్నాయి ఆ నదిలో. శాపం అనే మొసళ్ళు, పాపం అనే మొసళ్ళు. నువ్వు దొరికితే నిన్ను పీల్చి పిప్పు చేద్దామనేటటువంటి మొసళ్ళు తిరుగుతున్నాయి. కాబట్టి నువ్వు నా హస్తాల్లోనికి రా. కోడి తన పిల్లల్ని పిలిచినట్లుగా ఎన్నో మార్లు నేను నిన్ను పిలుస్తూ ఉన్నా, నువ్వు వల్లపడట్లేదు. యెరూషలేము అని అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. సంఘాన్ని ఆయన పిలుస్తున్నాడు. ఆయన హస్తాల్లో, నా హస్తాల్లోనికి రా బిడ్డ, నా హస్తాల్లోనికి రా, నా రెక్కల నీడకి రా, నా రెక్కల చాటుకు రా, నా దగ్గరికి వచ్చేసేయి, నీకు ఆశ్రయం ఉంటుంది, ఇక్కడికి రా పిలుస్తున్నాడు. రోజు ఆయన నిన్ను ప్రార్థన కొరకు పిలుస్తున్నాడు. వీళ్ళు ఇక్కడ ఉన్న వారిలో కొంతమందిని చెప్తున్నాను నేను, ఇదిగో ప్రార్థన చేసుకో అని యేసయ్య పిలుస్తున్నాను నిన్ను. కానీ నువ్వు వింటలా, రాట్లా, ఆయన దగ్గరికి మోకరించట్లా, ఆయన పాదాలు పట్టుకోవడానికి ఇష్టంలే, ఆయన దగ్గర సమయం గడపడానికి ఇష్టం లేదు. వాక్యం దగ్గర కూర్చోవాలి, కొద్దిగన్నా ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవాలి అని చెప్పి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. కానీ ఆయన వాక్యం దగ్గర కూర్చునే సమయం నీకు లేదు. కాబట్టి ఆయన బాధతో వేస్తున్నాడు కేక. ఎన్నోసార్లు పిలుస్తున్నాడంట, నా రెక్కల నీడకి రా అని పిలుస్తున్నాడంట. కానీ నీవు వల్లకపోతివి. అనండి ఒకసారి అందరు, వల్లకపోతివి. వల్లకపోవటం అంటే
అంటే అంకుశంకుల్లోకి రావట్లేదురా నువ్వు అంటారు చూసారా. వల్లకపోవటం అంటే వినకపోవటం, వల్లకపోవటం, చేతుల్లోనికి రాపోవటం. ఆ బిడ్డకి చేయి చాపావు, వాడు పరుగునొచ్చి నడవలేకుండా తప్పడడుగు లేస్తూ పరుగెత్తుకుంటూ వచ్చి నీ చేతుల్లో పడిపోతే నీ గుండె ఎలా ఉంటుంది? అదే రాకుండా వాడు అడిపోతూ ఉంటే, ఇటుపోతూ ఉంటే, ఇంకేటో పోతూ ఉంటే, అలాగే యేసయ్య మన కొరకు చేతులు చాపుతున్నాడు. ప్రార్థన కొరకు ఆయన చేతులు చాపుతున్నాడు. ఆయన పాదాలను పట్టుకోవాలని చేతులు చాపుతున్నాడు. ప్రార్థన లేకుండా నిన్ను చూస్తే నైలు నదిలో ఉన్న ముసళ్ళు నిన్ను ఎత్తుకుపోతాయి. ఆ పెట్టె ఏంటిదో తెలుసా? ప్రార్థన అనేది ఆ పెట్టె ప్రాకారం. నిన్ను మృంగివేయాలని చూస్తూ ఉండగా ఆయన్ని పిలుస్తున్నాడు. నాన్నరా, నా దగ్గరికి రా, నాతో కొద్ది సమయం గడుపు, నాతో కొద్ది సమయం గడుపు, నాతో ప్రార్థనలో గడుపు అని యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. కానీ యేసయ్యతో మనం సమయం గడపలేనంత బిజీ. ఎంత సమయం అడుగుతున్నాడు? ఒక రోజు ఇమ్మంటున్నాడా, పూట ఇమ్మంటున్నాడా? కనీసం ఒక గడి అయినా నా కొరకు మీరు మెలుకొని ఉండలేరా అని అడిగాడు యేసయ్య శిష్యులతో. ఆ మాట చదివినప్పుడు నాకు భలే హృదయం అనిపిస్తుంది. ఒక్క గడియ అడుగుతున్నాడు ఆయన. ఒక్క గంట. హల్లెలూయా. ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నానా నా హస్తాల్లోనికి వచ్చేసి నాతో సమయాన్ని గడుపు. ఇదిగో, నాతో నువ్వు సమయాన్ని గడిపితే ఆ పెట్టిన ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి నేను తీసుకెళ్తా. ఆమేన్ చెప్పండి. ఆ పెట్టి ఎవరి చేతులకు అందాలో ఆ చేతికి అందేలాగా నేను చేస్తా. నీ బిడ్డలు జీవితం ఏ రూటు తిరిగి ఏ విధమైన రూట్లోనికి వెళ్ళాలో అది నేను చూసుకుంటా. ఆమేన్. ఇప్పుడు ఈ తల్లి ఏం చేసింది? ఇక నా వల్ల కాదని నదిలో వదిలేసింది. ఆయన పట్టుకున్నాడు. నీ బిడ్డలు నీ చేతులు దాటిపోయారేమో, కానీ నా యేసయ్య చేతులు దాటిపోలా. అది ఏ పరిస్థితి అయినా నీ చేతులు దాటిపోవచ్చు, కానీ నా యేసయ్య చేతులు దాటిపోలా. యేసయ్య చేతులు దాటిపోలా. ఆయన చేతులే గనక దాటిపోతే మోషే అనేవాడు చరిత్రలో లేడు. ఆయన చేతులే గనక దాటిపోతే ఆ కొండ మీదకి వెళ్ళి ఎక్కి కూర్చుని దేవుడితో ముఖాముఖిగా కూర్చుని మాట్లాడే ఒకడు లేడు. బైబిల్ గ్రంథం అంతట్లోనే యేసు ప్రభువు తప్ప మోషే లాంటి ప్రవక్త లేడు. ఎంటైర్ బైబిల్ గ్రంథం అంతట్లో యేసు ప్రభువు తప్ప నుంచి మోషే గారు లాంటి ప్రవక్త లేడు. అమ్మ చేతులు దాటిపోయాయి, నాన్న చేతులు దాటిపోయాయి, కుటుంబం చేతులు దాటిపోయాయి. నేటి దినాల్లో అనేక మంది నా బిడ్డలు నా చేయి దాటిపోయారు, నా మాట వింటలేదని చెప్పి, నా కుటుంబం నా చేయి దాటిపోయింది, నా భార్య నా చేయి దాటిపోయింది, నా పరిస్థితులు నా చేయి దాటిపోయింది. నిన్నొక ఎవరి బిడ్డ ఫోన్ చేసి అంటాడు, అన్న నన్ను వదిలిపెట్టేసి వాళ్ళ అమ్మని తెచ్చుకుని నా కొడుకుని తీసుకెళ్ళిపోయి నా మీద కేసు పెట్టి నాకు అంత దూరంలో ఇంకో ఇల్లు తీసుకుని ఉంటున్నారన్న, తట్టుకోలేకపోతున్నాను, కత్తి తీసుకెళ్ళి నరికిపడేయాలనిపిస్తుందన్న అంటాడు. నేను ఒకటి చెప్పాను, నీ చేయి దాటిపోవచ్చు సహోదరుడా, కానీ యేసయ్య చేయి దాటిపోలా. మరొక తమ్ముడు నిన్ను ఫోన్ చేసి అంటాడు, అన్న ఇలాంటి కండిషన్, నా భార్య నేను పిచ్చిగా ప్రేమిస్తున్నానన్న, కానీ నాకు విడాకుల పత్రం తీసుకొచ్చి ఇచ్చింది.
నేను ఇంకొకరితో పోలేనన్నా. జీవితం అంటూ ఉంటే తనతో ఉండేలాగా సహాయం చేయి ప్రభు అని చచ్చిపోకుండా ఉండేలా ప్రార్థన చేసుకుంటున్నానన్నా అని నేనంటాను. నీ చెయ్యి దాటిపోవచ్చేమో తమ్ముడా, యేసయ్య చెయ్యి దాటిపోలా. ఆ నైలు నదిలో అమ్మ చెయ్యి దాటిపోయింది, మోషే ఉన్న పెట్టే, కానీ నా తండ్రి చెయ్యి దాటిపోలా, యేసయ్య చెయ్యి దాటిపోలా. ఏ పరిస్థితి నిన్ను కలిచివేస్తుందో, ఏ పరిస్థితి నీకు భవిష్యత్తు లేకుండా చేస్తుందో, ఏ పరిస్థితి అనుక్షణం నీకు కన్నీళ్ళే మిగులుస్తుందో, ఏ పరిస్థితి నిన్ను ఒక ఒంటరిదానిగా చేస్తుందో, ఆ పరిస్థితి నీ చేయి దాటిపోవచ్చు, కానీ యేసయ్య చేయి దాటిపోలా. ఆమేన్. ఈరోజు ఆయన పిలుస్తున్నాడు, బిడ్డ ఎక్కడెక్కడ తిరుగుతావురా నువ్వు, నా రెక్కల నీడలో నీకు ఆశ్రయం ఉందిరా అని పిలుస్తున్నాడు ఆయన. నా రెక్కల నీడకి రా, నా హస్తాల నీడకి నువ్వు రా. హల్లెలూయా, హల్లెలూయా. మీ అమ్మ ఒడి కంటే ఎంతో శ్రేష్టమైన ఒడి యేసయ్య ఒడి. మీ ఇంట్లో నువ్వెంత ఫ్రీగా ఉంటావో అంతకంటే ఎంతో ఫ్రీగా ఉండే నివాసం యేసయ్య రెక్కల చాటున నీకు దొరికే నివాసం. ఆమేన్, హల్లెలూయా. దిక్కు లేదనుకోవద్దు, నా మొర్ర ఎవరికి పట్టింపు కాదనుకోవద్దు, నాకు ఆన్సర్ లేదనుకోవద్దు, నా జీవితాంతకాలం నాకు ఇదే సమస్య అని అస్సలు అనుకోవద్దు. నా యేసయ్య బ్రతికే ఉన్నాడు, నా యేసయ్య బ్రతికే ఉన్నాడు. ఈజ్ ఎలైవ్. ఆయన సమాధిలో లేడు, ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిలో ఉంటే గనక మనం కంగారు పడిపోవాలి. ఆయన అన్నాడు, ఇదిగో మృతుడనైతిని గాని యుగ యుగములకు సజీవుణ్ణి, యుగ యుగములకు సజీవుణ్ణి. ఆయన ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా ఒకటే, ఆయన రెక్కల్లోనికి వెళ్ళిపో, ఆయన హస్తాల్లోనికి వెళ్ళిపో, ఆయన దగ్గరికి వెళ్ళిపో. నీ భారం ఏదైతే ఉందో ఆయన దగ్గరికి చెప్పే. అమ్మతో చెప్పావు, అమ్మ ఏం చేయగలదు? నాన్నతో చెప్పావు, నాన్న ఏం చేయగలడు? అరే స్నేహితులతో చెప్పావు, బంధువులతో చెప్పావు, ఎవరేం చేయగలరు? ఇక వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి నువ్వు అనుకున్నావు ఇక ఈవిడ మారదు, ఇక ఈవిడ పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, నా జీవితానికి ఒక విలువ ఉండదు, ఇక ఇతను మారడు, ఛీ అసహ్యమైన బ్రతుకు, ఎందుకు ఈ బ్రతుకు అని అనుకుంటున్నావుగా. నిన్ను నైలు నదిలో వదిలిపెట్టేస్తుందా యేసయ్య హస్తం? నిన్ను మొసళ్ళ మధ్యలో వదిలిపెట్టేస్తుందా యేసయ్య హస్తం? వాళ్ళతో చెప్పి వీళ్ళతో చెప్పి అందరితో చెప్పావుగా, ఉన్న పాటున యాకోబులాగా యేసయ్య దగ్గరికి వెళ్ళు, యేసయ్యతో చెప్పు, కన్నీళ్లతో చెప్పు, యేసయ్య నా పరిస్థితి ఇలా ఉంది, నా కుటుంబం ఇలా ఉంది, నా చేయి దాటిపోయింది, నా వల్ల కావట్లేదు, నా బ్రతుకు నాకు చేదుగా ఉంది, నా బ్రతుకు నాకు అసహ్యంగా ఉంది, నువ్వేదైనా కృప చూపుతావా? నువ్వేదైనా కృప చూపుతావా? నన్ను దాటిపోవద్దేసయ్యా.